హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓపెన్ సోర్స్ ఐఏఎస్. ఈరోజు మనం ఈ సైబర్ ఫ్రాడ్ ఇంకా స్కామర్స్ నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే చాలామంది ఈ సైబర్ ఫ్రాడ్స్కి స్కామర్స్కి బలైపోతున్నారు. ఇందులో తమ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఇంకెంతోమంది. దీని నుంచి మనల్ని, మన కుటుంబాన్ని, ఫ్రెండ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. మొదటిగా మీరు తెలియని నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకండి. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్కామర్స్ తీసుకోవడానికి ఫేక్ కాల్స్ చేస్తారు, మెసేజెస్ పంపిస్తారు, కానీ మీరు వాటికి రెస్పాండ్ అవ్వకండి. మీ వ్యక్తిగత వివరాలు ఏవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. మీరు యూజ్ చేసే పాస్వర్డ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టండి. మీ పాస్వర్డ్స్ ఎవరికి షేర్ చేయకండి. ఏదైనా సస్పీషియస్ లింక్స్, అన్నోన్ లింక్స్ వాటి మీద క్లిక్ చేయకండి. అన్నోన్ సోర్సెస్ నుంచి ఫైల్స్ డౌన్లోడ్ చేయకండి. కొంతమంది స్కామర్స్ బ్యాంక్స్ నుంచి ఫేక్ కాల్స్ చేస్తారు. పలానా బ్యాంక్లో లోన్ తీసుకున్నారు, మనీ పే చేయాలి అంటారు. మీరు వారిని నమ్మి మనీ పంపకండి. డైరెక్ట్ బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోండి. అలా ఎవరైనా కాల్స్ చేసి మిమ్మల్ని బెదిరిస్తే వెంటనే పోలీసుని సంప్రదించండి. మరి ముఖ్యంగా ఎవరు బ్యాంక్ వాళ్ళు కానీ, కంపెనీ వాళ్ళు కానీ మీ పాస్వర్డ్స్ని అడగరు. ఎవరైనా కాల్స్ చేసి మిమ్మల్ని పాస్వర్డ్స్ చెప్పమని అడిగితే వెంటనే కాల్ కట్ చేయండి. కొంతమంది బెదిరింపు కాల్స్ చేస్తారు. మీరు వారికి భయపడకుండా పోలీసుల్ని ఆశ్రయించండి. కొన్ని జరిగిన సంఘటనలు నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అమ్మాయికి ఒక వ్యక్తి వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి మీ మీద డ్రగ్స్ కేసు అయింది, అలాగే మీ ప్రైవేట్ ఫొటోస్ కూడా ఉన్నాయని బెదిరించాడు. ఆ అమ్మాయి భయపడడం వల్ల అతను ఆ అమ్మాయిని 2 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ అమ్మాయి 2 లక్షలు నష్టపోయింది. కాబట్టి అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు వీడియో కాల్స్ వచ్చినప్పుడు వాటిని లిఫ్ట్ చేయకండి. అలాగే ఒకసారి ఒక అమ్మాయికి కాల్ చేసి పార్ట్ టైం జాబ్ ఇస్తామని ఆమె దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ తీసుకున్నారు. మొబైల్లో బ్లాంక్ పేపర్ పెట్టి ఆమెతో సైన్ చేయించుకున్నారు. డైలీ మేము మీకు కొన్ని యాడ్స్ పంపిస్తాము, మీరు వాటిని చూస్తే చాలు మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పారు. ఫస్ట్ డే లింక్ పెట్టాడు, ఒక యాడ్ వచ్చింది. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఎలాంటి లింక్స్ పెట్టలేదు. 1 మంత్ తర్వాత వాళ్ళు కాల్ చేశారు. మేము చెప్పిన పని మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి మనీ పే చేయాలి అన్నారు. ఆమె ఇగ్నోర్ చేయడంతో ఒకతను లాయర్ లాగా కాల్ చేసి కేసు పెట్టారు మీ మీద, మనీ పే చేస్తే కేసు పోతుందని బెదిరించాడు. ఆమె దగ్గర నుంచి 8,000 తీసుకున్నారు. వాళ్ళు మళ్ళీ 25,000 ఆమె దగ్గర అడగడం వల్ల ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇలా మీకు కూడా మనీ ఊరికే వస్తుంది అంటే నమ్మకండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అలా వచ్చేలా ఉంటే ఇంత కష్టపడి చదివి జాబ్స్ ఎందుకు చేస్తారు? అందరూ అలానే చేయొచ్చు కదా. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకండి. మనకు గవర్నమెంట్ వాళ్ళు కూడా కాలర్ ట్యూన్గా సేఫ్టీ టిప్స్ అనేవి చెప్తున్నారు. చాలామంది విసుక్కుంటున్నారు, కానీ అది మన కోసం చెప్తున్నారని గుర్తించండి. అలాగే ఈ మధ్య ఒక వ్యక్తికి స్కామర్స్ కాల్ చేసి మీ ప్రైవేట్ ఫొటోస్ లీక్ అయ్యాయి, అవి తీసేయాలంటే మనీ పంపించాలని డిమాండ్ చేశారు. మొదట అతడు చాలా భయపడ్డాడు. తర్వాత తెలుసుకుని స్కామర్స్కి కాల్ చేసి ఇలా మా అమ్మకు బాగోలేదు, మా దగ్గర అంత డబ్బు లేదు, గోల్డ్ చైన్ తాకట్టు పెట్టాము, అది విడిపించాలంటే 3,000 కావాలని ఆ స్కామర్స్తో అన్నాడు. అందుకు ఆ స్కామర్స్ అతనికి 3,000 పంపించారు. ఆ తర్వాత అతడు ఆ స్కామర్స్కి కాల్ చేయకపోవడం వల్ల తిరిగి ఆ స్కామర్సే అతనికి కాల్ చేశారు. ఏంటి ఇంకా డబ్బులు పంపించలేదు అంటే, ఇలా మా అమ్మకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల డబ్బులు ఖర్చు అయిపోయాయి, మీరు తిరిగి ఇంకొకసారి డబ్బులు పంపించినట్లయితే నేను గోల్డ్ చైన్ విడిపించుకొని వచ్చి మీకు మనీ పంపిస్తాను అని చెప్పాడు. దాంతో ఆ స్కామర్స్ అతనికి మళ్ళీ డబ్బులు పంపించడం జరిగింది. ఇలా స్కామర్స్ మనతో ఎలా అయితే డబ్బులు తీసుకుంటారో అదే విధంగానే ఇతను ఆ స్కామర్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్కామర్స్కి అర్థమైంది. సో ఇతను ఆ స్కామర్స్ నెంబర్ని బ్లాక్ చేసేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఇలా చేయమని ప్రోత్సహించడం లేదు, కానీ అందరికీ అవేర్నెస్ కలిగించడానికి ఈ వీడియో చేయడం జరిగింది. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.